సినిమా తీసిన రోజు సినిమా స్టార్ట్ చేసినప్పుడు నీకెందుకురా ఇవన్నీ మంచిగా ఉన్నావు కదా చేసుకోకుండా ఎందుకు సినిమాలు. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలే. సినిమా పూజ రోజు రాత్రి ఫోన్ చేసి బస్ ఎక్కిరండి తెల్లారి పని ఉందని చెప్పిన. ఎక్కువ వచ్చినాక పొద్దున్న ఏం బ్రా పని అంటే సినిమా తీస్తున్నా. సినిమానా నీకెందుకురా ఇవి ఉండేది గమ్మున ఉండవా. కానీ ఈరోజు నిన్న మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి చాలా మంచి సినిమా తీసినావు అని చెప్పారు. నన్ను ఎవరైతే ఫస్ట్ అంటే చెప్పిన వాళ్ళందరూ వెల్ విషర్స్. జనరల్గా మిడిల్ క్లాస్ సినిమాల్లోకి వస్తున్నారంటే అందరూ అదే అంటారు, ఎందుకు రా సినిమాలు నీకు అని చెప్పి. ఆ సినిమా ఇండస్ట్రీ అంటే బయట ఒక మిత్ ఉంటుంది, ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటాం అని చెప్పి. ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్కరు నాకు నిన్న ఫోన్ చేసి పర్సనల్గా చెప్పి హిట్ కొట్టినాను సినిమా. మా డైరెక్టర్ రాహుల్, మెయిన్ రోహన్. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్కి సపోర్ట్గా నాకు ఈరోజు బయట ఎవరు తెలీదు. తెలిసిన వాళ్ళంతా ఎన్ని రోజులు నాతో పనిచేసిన వాళ్ళే. నాకు ఏమి ఇబ్బంది లేకుండా ఫస్ట్ మన గురించి చెప్తా. రోహన్ 8th క్లాస్ 9th క్లాస్ రోహన్ మోసిన విధానం సినిమాలో అంత పర్సనల్గా తీసుకొని మా ఉన్న అందరికి ఉన్న ఫేస్ మనోడు ఒక్క స్పీచ్ ఇస్తే 2 మిలియన్ 3 మిలియన్ వ్యూస్ బాధ్యత తీసుకొని చేసిన ఆ వయసుకి రోహన్ చాలా థ్యాంక్స్ నీకు. మా తిరువీరన్న ప్రొడ్యూసర్గా నాకు టెన్షన్ ఉండింది, ప్రెజర్ ఉంది, ఏం చేయాలో తెలియదు. వెనకుండి ప్రమోషన్స్లో కానీ సినిమా లాక్ చేసే విధానంలో కానీ వెనకుండి నడిపించినారు సినిమాని. ప్రొడ్యూసర్లు ఎవరు సినిమాలోకి వస్తే ఏమైపోతుంది డబ్బులు పోతాయని ఏమనుకోండి, మంచి వాళ్ళు ఉన్నారు సినిమాలో, ఖచ్చితంగా రండి అందరూ. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది రాబోయే కాలంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ఇన్ని రోజులు అందరూ సాఫ్ట్వేర్లోకే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కాదు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పైసలు ఉన్నాయి, అందరూ రావచ్చు. మీరు ఒక కెరియర్గా ఎంచుకోండి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని. నెక్స్ట్ అండ్ లాస్ట్ మావాడు నాకు ఈరోజు ఉన్న నా స్థాయిలో నేను సినిమా చేసినాను. రేపు మా పెద్ద పెద్ద కాంపౌండ్ నుంచి ఫోన్లు వచ్చింది రాహుల్కి, పెద్ద మనసు చేసుకొని నెక్స్ట్ నాతోనే సినిమా చేయాలని అడుగుతున్నా. సినిమా చేయాలంటే ఆర్సీబీ లెక్క మాకు 18 సంవత్సరాలు పెడితే హృదయాలు గెలుచుకుంటా అంటే నెక్స్ట్ సినిమా చేయలేను. కంపల్సరీ పైసలు కావాలా. ఆడియన్స్ అందరూ సినిమా పోయి పైసలు చేస్తే నెక్స్ట్ ఇయర్ మా రాహుల్తో ఇంకో సినిమా, రాహుల్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చేసిన ఇద్దరు మా చరణ్ నానిని ఇద్దరిని డైరెక్టర్లు చేస్తాను నెక్స్ట్ ఇయర్లో, రాసి పెట్టుకోండి. జర్నలిస్ట్గా నాకు వేరే వాళ్ళకి సహాయం చేయాలంటే ఇండస్ట్రీలో డైరెక్టర్లకి ఎట్లుంటుందంటే, ఇప్పుడు సినిమా చేస్తే 6 నెలలు అయిపోయింది, ఇంకా పని లేదు, నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు ఉండరు, పని ఉండదు, ఖాళీగా ఉంటారు. వాళ్ళకి రోజు ఖర్చులకి కష్టం. ప్రతి రోజు పని కనిపించాలనే ఉద్దేశంతోనే అన్ని పైసలు ఎందుకు అడుగుతున్నా అన్ని డబ్బులు వస్తేనే నేను ప్రతిరోజు కల్పించాలని మా దగ్గర పనిచేసిన అందరూ టెక్నీషియన్స్కి, నాతో పాటు పనిచేసిన వాళ్ళకి, నేను కూడా పనిచేసిన సినిమాకి అంతే. ఖచ్చితంగా పైసలు ఇస్తే నేను ఖచ్చితంగా వాళ్ళందరితో ప్రతిరోజు పని కనిపించాలి. అదే నేను ఇండస్ట్రీకి చేసే పెద్ద సహాయం అనుకుంటున్నా. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ హృదయాలు గెలుచుకున్నాం. నెక్స్ట్ సినిమా చేయాలంటే అందరూ ప్రతి ఒక్కరు పోయి సినిమా చూడండి. చూస్తేనే నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు వస్తాయి మా బ్యానర్ నుంచి. థ్యాంక్ యూ. ఇంకో విషయం, చాలామంది సెలబ్రిటీలు ఇన్స్టాలో ట్విట్టర్లో పోస్ట్ చేసినారు. రవి సార్ పర్సనల్గా వచ్చి వాలంటీర్గా మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీకు ఏదో రోజు నా రుణం తీర్చుకుంటా సార్, మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు టీనా శ్రావ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈవెంట్కి వచ్చే ముందు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, ప్రౌడ్గా ఉన్నా. వీళ్ళందరూ ఇంత మాట్లాడేసరికి మొత్తం బిక్కునవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నా స్పెషల్ థ్యాంక్స్ ఎప్పుడూ మీడియాకే ఉంటుంది. ఫ్రమ్ ద డే 1 ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేస్తూనే